పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఏ ముహూర్తాన ఈ చిత్రం మొదలైందో గానీ షూటింగ్ చాలా నత్తనడకన సాగుతుంది. ఈ సినిమా దాదాపు 4 సంవత్సరాల క్రితం మొదలైంది. మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దాదాపు 70% వరకు దర్శకత్వం వహించారు క్రిష్. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగడంతో జ్యోతికృష్ణ మిగతా సినిమా పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి 2 పాటలు విడుదలయ్యాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం మార్చి 28న విడుదలవుతుందని మొదట ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ మిగిలి ఉండడంతో ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అని ఫిలిం నగర్ నుంచి సమాచారం అందుతుంది. అయితే కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో మొఘల్ రాజులు పరిపాలించిన కాలంలో వీరమల్లు అనే యోధుడి పాత్రలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో 2 జన్మల మధ్య సాగే ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ 4 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. పవన్ డేట్ కేటాయిస్తే ఈ సినిమా త్వరితగతిన పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ సహా 3D కన్వర్షన్ కూడా పూర్తయింది. సెకండ్ హాఫ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ నెలలో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఏప్రిల్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చే నెల మొదటి వారంలో డేట్స్ ఇస్తే మే 9న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 9 అంటే మెగా ఫ్యాన్స్ కి చాలా కలిసి వచ్చిన రోజుగా చెబుతుంటారు. 9న విడుదల చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా ఈ నెల విడుదల కావడం లేదని స్పష్టమవుతుంది. ఈ సినిమా 2D ఫార్మాట్ తో పాటు 3D ఐమాక్స్ లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఓజీ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.